నంద్యాల జిల్లా డోన్ మండలంలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు। మాజీ ఆర్థిక మంత్రి బుగ్గనపైన పటారంలోన లొటారం అన్న విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే విమర్శించారు। అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసినట్లు చూయించుకున్న బుగ్గన ప్రజలను మాయ చేశారని ఆరోపించారు। అందువల్లే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు। స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు। 4 లక్షలు ఇవ్వబోతుంది అప్పుడు ఇంత కోసం అలాగే రకరకాలుగా ఏదైతే మాటిచ్చామో అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాం। అందుకు మీ సహకారం కావాలి। ఈ గ్రామంలో మొత్తంతా ఎటువంటి మంచి ఎలక్షన్ మన తెలుగు ఎలక్షన్ వస్తున్నాయి, సమాజ ఎలక్షన్ వస్తున్నాయి, ఎక్కడ కూడా పోటీ లేకుండా విధానం చేసే బాధ్యత మీకు। మేము మిమ్మల్ని నమ్ముకొని మా నడిపించారు కాబట్టి మీ కాలంలో మీ గ్రామాన్ని కార్యక్రమం కాబట్టి మీరు కూడా మాకు సహకారం చేసి ఊళ్ళో వైకాపా ఎత్తిపోయింది, వైకా చాలా నాయకులు కూడా మరి ఈరోజు మనం గతంలో కృష్ణమూర్తి ఉన్నప్పుడు 150 ట్యాంకులు పెట్టారు। అప్పుడు డబ్బులు సరిపోక మన ఉన్న 30 ట్యాంకులకు నీళ్లు ఇవ్వడం జరిగింది। పొద్దున నీళ్ళు 5 చోట్ల నీళ్ళు పడతాయి, కొన్ని చోట్ల నీళ్ళు కావాలి। ఇక్కడికి చింతమంది కొండ కానీ గుడిపాడు కానీ చదువు కానీ ఇక్కడ కూడా నీళ్ళు ఇవ్వాలి। గతంలో ఎంపీ ఉన్నప్పుడు నేను రెడీ చాలా మంది ఇస్తాను మంచి మాకు టమాటా ఫ్యాక్టరీ కావాలి। మన ప్రాంతంలో 700 ఎకరాల టమాటా పండిస్తున్నాం। కుందేలు ప్రాజెక్టు కాస్ట్ 4,800 కోట్లు తొందరగా శాంక్షన్ చేస్తుంది, తప్పకుండా అది కూడా ప్రాంతం వస్తుంది। ఇక్కడ కూడా అంతర్భాగం మనం 30 కూడా పెట్టారు, ఎందుకంటే మనకు అంతర్జీ వల్ల ఏ టీమ్స్ వాటర్ ఇచ్చాము మీద ఇల్లు కానివ్వండి, ఇళ్ళ పట్టాలు కానివ్వండి, ఇప్పుడు ముఖ్యంగా ఎవరికైతే ఇల్లు